విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నానని ఏయూబీసీ రాజశేఖర్ బీఆర్కే న్యూస్కి వివరించారు. తానెందుకు రాజీనామా చేయాలన్నారు. తాను వీసీగా వచ్చి 6 నెలలే అవుతుందని ఆయన తెలిపారు. గతంలో ఏం జరిగిందో తాను ప్రస్తావించానన్నారు. రాజకీయాలు చేయాలని వాళ్ళు భావిస్తే అది తమ ఇష్టమన్నారు. శాంతియుత పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఏయూలో ఉద్రిక్త వాతావరణానికి కొంతమంది వైసీపీ సపోర్టర్స్ ఉన్నారంటూ వీసీ రాజశేఖర్ మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. అయితే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఆందోళన చేయడానికి ప్రధాన కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, విద్యార్థులు ఇంత పెద్ద మొత్తంలో బయటకు వచ్చి ఆందోళన చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? నేను ఉదయం ఒక విద్యార్థి ఇబ్బంది పడుతూ అంబులెన్స్లో కేజీహెచ్కి తరలిస్తూ ఆయన చనిపోవడం జరిగిందండి. అతనికి ఫిట్స్ ఉందని తెలిసింది. దాని ద్వారా ఊపిరాడక చనిపోయారని తెలిసింది. దానికి సంబంధించి విద్యార్థులు ఆందోళనని పిలవడం జరిగింది. నాకు తెలిసి నేను వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ స్టూడెంట్ గ్రూప్స్తో మాకు సంబంధం లేదు, తప్పకుండా మేము మా అబ్బాయిని శాంతియుతంగా తీసుకుని వెళ్ళాలి, దానికి సహకరించడం మిమ్మల్ని అభ్యర్థించారు, మేము దానికి కట్టుబడి చేయడానికి ప్రొసీజర్ ఇనిషియేట్ చేస్తున్నప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ ప్రొసీజర్ అవ్వకుండా మధ్యాహ్నం 1 గంటలోగా అవ్వాల్సిన ప్రొసీజర్ రాత్రి 10 గంటల వరకు డిలే అవడానికి ముఖ్యంగా ఈ విద్యార్థుల ధర్నా కారణం. సార్, విద్యార్థులు ప్రధానంగా చాలాసేపు విద్యార్థులతో మీరు చర్చలు జరిపారు. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటి, మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? వాళ్ళు నిన్నటి వరకు హాస్పిటల్ మీద దృష్టి పెట్టమని కొన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లో ఏం చేయాలన్నది ఒక 10 ఐటమ్స్ పొందుపరిచారు. ఆ 10 ఐటమ్స్లో కూడా చాలా మటుకు ఈ రోజుకి కూడా ఉన్నాయి. ముఖ్యంగా హాస్పిటల్లో లేనిది ఏమిటంటే స్టాఫ్. దానికి కూడా నేను ఇదివరకే చెప్పినట్టు నెల రోజుల క్రితమే హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ కన్స్టిట్యూట్ చేసి అందులో వాళ్ళకి కమిటీకి మ్యాండేట్ ఏంటనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన వెంటనే ఒక్కొక్కటి ముందుకు వెళ్ళడానికి అనుకున్నాం. కానీ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన దృష్ట్యా నిన్న రాత్రికి న్యూస్ పేపర్లోని వెబ్సైట్లో ఈరోజు రేపు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ మెడికల్ ఆఫీసర్స్, కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్, నర్సు, ఫార్మసిస్టులకి ఇవ్వడం జరిగింది. రెస్పాన్స్ బట్టి వార్ ఫుటింగ్లో వాళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది. సార్, తొలిసారి మీ ఛాంబర్ని చుట్టుముట్టడం, వందలాది మంది విద్యార్థులు మీ ఛాంబర్లోకి రావడం, దీని వెనకాల ఏమన్నా రాజకీయ కోణం ఉందంటారా? రాజకీయ శక్తులు ఏమన్నా విద్యార్థులు వెనకాల ఉండి నడిపిస్తున్నాయని మీరు ఏమైనా భావిస్తున్నారా? నేను వచ్చాక తొలిసారి కాదండి. అంతకు ముందర ఎక్స్క్లూజివ్గా వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్స్ అని చెప్పి ఒక 100 మంది బాగా పుష్ చేస్తూ డోర్ రావడం జరిగింది. వచ్చాక నేను వాళ్ళకి 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఫోటో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇది ఊహించినది, ఎందుకంటే నేను స్టూడెంట్స్తో అక్కడ మాట్లాడి అన్నీ చెప్పాక తర్వాత ఇది వచ్చింది. మరి ఎందుకు వచ్చిందని నాకు తెలియదు, దీని వెనక ఎవరున్నారు అవన్నీ నాకు తెలియదు. అది గవర్నమెంట్ లెవెల్లో కానీ వేరే రకంగా తెలియాల్సి ఉందండి. సార్, వీసీ పోస్ట్ అంటే చిన్నది కాదు. వీసీ లాంటి ఒక పెద్ద పోస్ట్ దగ్గరికి వచ్చి కొంతమంది పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి మిమ్మల్ని ముట్టడించడం జరిగింది. మీరు ప్రభుత్వానికి ఏమన్నా లేఖ రాయబోతున్నారా? ఇటువంటి సిచ్యువేషన్లు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి, దీన్ని కంట్రోల్ చేయాలంటే మీకు ఏమన్నా స్పెషల్ ఫోర్స్ ఏమన్నా కావాలా? వీటికి సంబంధించి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? విద్యార్థులు ఎప్పుడొచ్చినా నేనైతే ఏదో భయంగా నేనైతే లేనండి. ఎప్పుడు విద్యార్థులు రమ్మన్నా, ఎంతమంది రమ్మన్నా సరే నేను వెళ్తూ ఉన్నాను ఇప్పటి వరకు. ఆ రకంగా అయితే నేను భయపడి దానికి స్పెషల్ ప్రొటెక్షన్ అటువంటివి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా శాంతియుతంగా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే నేను తీసుకుని మాట్లాడుతూ ఉన్నాను. అటువంటి ఆలోచన రాకుండా ఉంటే మంచిది. విద్యాలయాన్ని విద్యాలయంగా ఉంటూ శాంతియుతంగా విద్యార్థులు అకాడమిక్స్ మీద దృష్టి పెడితే ఇటువంటివి ఇంకొక అప్పీల్ విద్యార్థులకి, మేము వేసే ప్రణాళికలు వాటి ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రక్టివ్ ధోరణిలో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికి జరిగిన 3 అంశాల్లో కూడా విద్యార్థులు కన్స్ట్రక్టివ్ ధోరణిలో కాకుండా ఈ పని అయిపోతోంది నాకు చేతిలో ఆయుధం తప్పుతుంది అన్నట్టు కొంతమంది బయటవారు అయి ఉండొచ్చు. అది మంచి పద్ధతి కాదు. అటువంటిది చేస్తే మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తానని నేను చెప్తున్నాను. సార్, ఆంధ్ర యూనివర్సిటీలో ఇంత పెద్ద మొత్తంలో ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఏ శక్తులు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? వాటికి చర్యలు ఎలా ఉండబోతున్నాయి?
ఇది నాకు తెలీదండి, ఎందుకంటే ఇది కామెంట్ చేయలేనండి. శక్తులే ఉందండి, విద్యార్థులు, టీచర్స్, స్టాఫ్, ఫ్యామిలీ, ఎవ్రీబడి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ముందుగా వచ్చి మీకు వినతపత్రం ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ఆ తర్వాత నుంచి ఈ గొడవ కూడా పెద్దదైంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంట? తెలియదండి, మరి అది నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఒక విద్యాలయంలో అటువంటి వేగుల్ని పెట్టుకుని చేసే అలాంటి ప్రాక్టీస్ ఉండదు కాబట్టి అది నేను చెప్పలేనండి. అయితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది వ్యక్తులు ముందుగా వీసీ ఛాంబర్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ వివాదం మరింత పెరిగిందని కూడా వీసీ గారు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్టు పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ముందుగా చదువు మీద దృష్టి పెట్టాలి. ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ఎంప్లాయీస్ కొంతమేర ఇబ్బందికర వాతావరణం ఉంది, అక్కడ కొరత ఉంది కాబట్టి మందులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దాన్ని కొంతమంది వెనకాల ఉన్న వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దీంట్లో ఉన్నారంటూ కూడా నేరుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఇదే గనక నిజమైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే ఉధృతంగా మారినటువంటి విద్యార్థుల ఉద్యమం ప్రస్తుతానికైతే చల్లారిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ సునీల్తో ఈశ్వర్, విశాఖపట్నం, బీఆర్కే న్యూస్.